చూడు బ్రదర్, మరి మంచిదే పెట్టావు పోస్ట్. అది కూడా చూశాను నేను గ్రీక్లో. అక్కడ ఉన్నది మీకు అర్థం కాల. యేసుక్రీస్తు మనుషులందరి మీద అధికారి, సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఫుల్ స్టాప్. గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ అని అంటే ఎటర్నల్లీ గాడ్ మాత్రమే స్తుతింపబడాలి. ఇది బైబిల్లో ఉన్న నీతి. మరి మీకెవడు చెప్పాడో? నేను పెట్టిన రెఫరెన్స్లన్నీ తప్పన్నమాట. అది హిబ్రూవి పెట్టాను, గ్రీకువి పెట్టాను, తెలుగులో కూడా చూసి పెట్టాను. దేవుణ్ణి స్తుతించాలి, దేవుడే స్తోత్రార్హుడని అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి బైబిల్లో. అదే రోమాపత్రికలో పౌలు చెప్తున్నాడు, దేవుడు స్తోత్రార్హుడు నిరంతరం. కొరింథీ పత్రికలో చెప్పాడు, నిరంతరం నేను స్తుతిస్తున్న దేవుడు అని. బైబిల్ అంతా దేవుణ్ణి స్తుతించాలని ఉంది. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, దేవుడు మాత్రమే పూజనీయుడు. ఆయన తప్ప ఇంకెవరికి ఆ యొక్క ఏది పూజింపబడే అర్హత, స్తుతింపబడే అర్హత లేదు. మొత్తం అన్ని రెఫరెన్స్లో ఒక రెఫరెన్స్ ఎలా తప్పుబడిందో, ఎలా రైట్ చేసుకోవాలో కూడా అన్ని రెఫరెన్సులు సాక్ష్యాధారంతో చెబితే ఇక మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. మీ ఇష్టం నన్ను నమ్ముకోవచ్చు, నో ప్రాబ్లం. ఐఎమ్ ఫైటింగ్ విత్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మేధావులతో ఆలోచింపజేస్తున్నాను. ఎంతోమంది బైబిల్ కాలేజీ వీళ్ళందరికీ పెట్టాను. 100 మందికి పెట్టాను, 100 గ్రూపులలో పెట్టాను. ఇది తమరికి పెట్టిందే. మరి మీకు అర్థం కాలేదు, అందులోనే ఉంది దేవుడు స్తోత్రార్హుడని. మరోసారి చెప్తున్నాను గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ, దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరూ స్తోత్రార్హుడు కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దేవుణ్ణి స్తుతించాలంటే క్రీస్తు ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళాలి, నో అదర్ వే. అందుకని దేవుణ్ణి స్తుతించుడు అని కీర్తన మొత్తం చెప్తుంది, బైబిల్ అంతా చెప్తుంది. ఒక్క రోమా 9:5 వీటన్నిటికీ వ్యతిరేకంగా అది తెలుగులో, ఇంగ్లీష్లో కూడా పెట్టాను మీకు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా హూ ఈజ్ ఓవరాల్ గాడ్ బ్లెస్డ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. అంటే ఎవరైతే సర్వాధికారం, ఆయనే దేవుడు కాదు, ఆయనకు సర్వాధికారం ఇచ్చింది దేవుడు. ఆ దేవుడు సదా స్తుతింపబడాలి. అది వేరే తెలుగు తర్జుమాలో కూడా ఉంది, కూడా పెట్టాను. వీళ్ళందరూ తప్పు. తమరి ఈ ఒక్క రెఫరెన్స్ గ్రీకులో రైటు, మిగతా నేను పెట్టినవి కూడా గ్రీకులోనే ఉన్నాయి. మరి రోమా 1:25, 2 కొరింథీ వాటిని కూడా చూడొకసారి. నిరంతరం స్తుతింపబడుతున్న దేవుడు అని ఉంటుంది. అదేనా పౌలు రాసిన పత్రికలన్నీ ఎలా ఉంటాయో అపోస్తుల కార్యాలు 26 చదువు. ఆయన బోధించిందంతా ప్రవక్తల బోధ, అర్థమైందా? కీర్తనలు, ప్రవక్తలు, మోషే వాళ్ళు చెప్పినయే చెప్పాడు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే నేను చెప్పు మాటలు ఆలోచించుకోమన్నాడు కనుక రోమా 9:5 పౌలు రాసింది కాదు, తన స్వహస్తాలతో రాసింది వేరు. తర్జుమా వాళ్ళు చూసి రాసిన వాళ్ళు ఇవన్నీ నకలు రాస్తారు కదా, వాళ్ళు చేసిన పొరపాటు ఇది. ఇక మీకు అర్థం కాకపోతే మీ ఇష్టం ఉన్నట్టు నమ్మచ్చు, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళని కూడా. ఎందుకంటే ఇంతవరకు బైబిల్ చెప్పింది ఏంటంటే దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు, దేవుణ్ణి మాత్రమే స్తుతించాలి, ఇంకెవ్వరూ స్తుతింపబడకూడదు. అది దేవుని రూలు. అది పాత నిబంధన, కొత్త నిబంధన, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇంతకు మించి తప్పు చేస్తే అది దుర్నీతి. ఓకేనా? ఇప్పటికీ మీరు నమ్మకపోతే, నేను పెట్టిన రెఫరెన్స్లని తప్పు అనుకుంటే మీకో దండం, మీ విశ్వాసానికో దండం. వదిలేయండి నన్ను.